హలో అండి, నా పేరు లక్ష్మి. తిరుమల లీలామృతం 5వ భాగం. దేవస్థాన ఇతిహాసం. తిరుమల క్షేత్రంలో దేవాలయ నిర్మాణం గురించి పురాణాల్లో ప్రస్తావించబడింది. ముఖ్యంగా పురాణంలో విశేషంగా భగవంతుడు శంకురాజుకు ప్రత్యక్షమై ఆదేశమిచ్చినట్లు ఇతిహాసం. నేను వైకుంఠంలోనే కాదు, సాక్షాత్తు నేనే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నాను. మీరు చూసేది విగ్రహం కాదు, నేనే సచ్చిదానందమూర్తిగా నిలుచున్నాను. అందరికీ అలా కనపడను. జ్ఞానులకు, మహాత్ములకు, నేను ఉద్ధరింపదలిచిన వారికి సచ్చిదానంద రూపిగా దర్శనమిస్తాను. వారికి శిలాప్రతిమగానే కాక సచ్చిదానంద రూప దర్శనం కూడా అవుతుంది. అందరికీ నేను శిలాప్రతిమలాగే కనిపిస్తాను. కానీ ఆ శిలారూపంలో నేను విశేష సన్నిధానంలో ఉన్నానన్న అనుసంధానంతో నన్ను దర్శనం చేసుకున్న వారిని ఉద్ధరిస్తాను. ఇక్కడ దేవాలయ నిర్మాణం చేసి తరించు అని సాక్షాత్తు విష్ణువే శంకురాజుకు ఆజ్ఞాపించి మొదట దేవాలయం కట్టించినట్లు పురాణంలో చెప్పబడింది. తర్వాత కాలంలో ఆ దేవాలయం శిథిలమై ఆ తర్వాత వైకానసముని ఆ భగవంతుని విగ్రహానికి పూజ చేసేవారు. ఈయన ఆ విగ్రహానికి పూజ చేయడానికి కారణం కూడా భగవంతుని ఆదేశం మేరకే. బ్రహ్మపురాణంలో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. మొదట శ్రీ వైకానసులు గోపాలకృష్ణమూర్తిని ఉపాసన చేసేవారట. ప్రతి సాధన జీవికి బింబరూపి అయిన ఒక ప్రత్యేక ఉపాసనామూర్తి ఉంటుంది. ఇతర భగవత్ రూపాల ఆరాధన చేయటం, ఆ రూపాలు దర్శించటం వల్ల అపరోక్ష జ్ఞానం రాదు. వారి వారి బింబరూప పరమాత్మ దర్శనమే వారి అపరోక్షానికి కారణం. అందుకే బింబోపాసన చేయాలి. దానినే యోగోపాసన అంటుంది శాస్త్రం. అవతార రూపాలకు ఒకదానికి మరొకదానికి భేదం లేదు. మత్స్య, కూర్మ, వరాహ, వామన, రామ, పరశురామ, కృష్ణ, బుద్ధుడు అన్నీ విష్ణు రూపాలే. కానీ కలియుగంలో శ్రీనివాసునిది ప్రత్యేక అవతారం కాదు. భవిష్యోత్తర పురాణంలో భగవంతుడే చెప్తాడు తాను కృష్ణుడినని, తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, పెంచినది యశోద అని. సాక్షాత్తు ఆ కృష్ణుడే ఈ శ్రీనివాసుడు. వైకానసమునిని గోపాలకృష్ణుని రూపంలో గాక వెంకటేశమూర్తిని ఆరాధించమని, అది అతని యోగోపాసన అని, అతని అపరోక్షానికి అదే కారణమవుతుందని భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. అలా వైకానసుని ఆరాధన మొదలైంది. వైకానసముని అలా పూజ చేస్తున్న రోజుల్లో అక్కడ ఒక రంగదాసు అనే శూద్రుడు ఉండేవాడు. పూల తోట పెంచి రోజూ పూలు భగవంతుని ఆరాధనకు వైకానసమునికి తెచ్చి ఇస్తుండేవాడు. ఒకనాడు తోటలో పూలు కోస్తుండగా కుండల అనే గంధర్వుడు తన అప్సరసా స్త్రీలతో విహారానికి ఆ పూదోటకు వస్తాడు. రంగదాసు దృష్టి వారిని చూసి మనస్సు చెలిస్తుంది. ఆ గంధర్వునిపై కొంత ఈర్ష్య, అంతమంది అందమైన స్త్రీల పొందు అతనికి కలిగిందని అలా అన్యమనస్కంగా పూలు సేకరించి కైంకర్యానికి పంపుతాడు. భగవంతుడు ఆ పూలను స్వీకరించడు. శ్రద్ధాభక్తులు లేకుండా చేసిన కైంకర్యం భగవంతుడు స్వీకరించడని సందేశం. ఏ దేహంతో తప్పు చేశావో ఆ దేహాన్ని విడిచి వేరే దేహం తీసుకో. శ్రీవాంఛతో విడుస్తున్న దేహం వల్ల కొత్తగా వచ్చే దేహంలో రాజువై ఎందరో రాణుల పొందు లభిస్తుంది. కానీ రంగదాసు భక్తుడు గనక భగవంతుడు ఆ శాపాన్నే అనుగ్రహంగా మలిచి సాధనా శరీరం ఇస్తాడు. అలా రంగదాసు దేహాన్ని త్యజించి కొంతకాలం తర్వాత పొందిన రాజుదేహమే తొండమాను చక్రవర్తి. స్వామివారి అత్యంత అభిమాన భక్తుడు, ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి. ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి పరమభక్తుడు. వకుళాదేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే శ్రీనివాసుడే ఆ శ్రీమన్నారాయణుడు. నీవు ధన్యుడవు, తప్పక వివాహం చెయ్యి అని చెప్పాడు. అలా చెబుతూనే నేను దేవలోకంలో ముఖ్యంగా ఉంటున్నాను. శ్రీనివాసుడు భూలోకంలో వెంకటాచలానికి వచ్చేశాడు. ఆ సమీపంలోనే రుద్రులు పద్మ సరోవరంలో సుఖమునిగా వాసం చేస్తున్నారు. నాకన్నా భగవంతుని విషయాలు ఆయనకు ఎక్కువ తెలుసు. వారిని సంప్రదిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. అప్పుడు తన తమ్ముడైన
ఈ తొండమానునే ఆకాశరాజు శ్రీ శుకుల వద్దకు పంపుతాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యం అంతా వహించి తరించింది ఈయనే. శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసునికి మందిరం 3 ప్రాకారాలతో 7 ద్వారాలతో కట్టించింది ఈ తొండమానే. తర్వాత కాలంలో శత్రువులు ఈయన రాజ్యంపై దండెత్తినప్పుడు శ్రీనివాసుని ప్రార్థించి శరణు కోరితే భగవంతుడు అనుగ్రహం చేసి తన ఆయుధాలు శంఖచక్రాలు ఆయనకు సహాయంగా పంపుతాడు. ఆ శంఖచక్రాల సాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలపడానికి వెంకటాచలానికి వస్తాడు. వచ్చినప్పుడు స్వామిని ఒక వింత కోరిక కోరతాడు. నీవు నాకు సహాయంగా శంఖచక్రాలు పంపావు. వాటి కటాక్షంతో శత్రువులను జయించాను. నా మీద నీవు చూపిన అనుగ్రహం కలకాలం ప్రజలందరికీ తెలియాలంటే శంఖచక్రాలు నా దగ్గరే ఉండేలా అనుగ్రహించు. అయినా నీ ఆయుధాలు అంశావతారులని నాకు తెలుసు. అవి నా దగ్గర ఉన్న వేరే అంశలతో నీ దగ్గర నీవు నియమించిన చోటల్లా ఉంటారని తెలుసు. అందుకే నీవు ఈ రూపంలో శంఖచక్రాలు ధరించకుండా జనులు చూచినప్పుడు అవి తొండమానుడికి భగవంతుడు అనుగ్రహించాడన్న సంగతి అందరికీ తెలిసేలా అనుగ్రహించు స్వామి. చాలా వింత కోరిక. భక్తుల వింత కోరికలు తీర్చడం భక్తవత్సలుడికి ఆనందం. సరే అన్నాడు భగవంతుడు. అందుకే శ్రీనివాసునికి తిరుమలలో శంఖచక్రాలు లేవు. కొడుక్కి తల నరికిన వైకానసముని తిరుమల దేవాలయంలో శ్రీనివాసుని పూజ చేసే కాలంలోనే ఆ ప్రాంతంలో ఓ మహాభక్తుడు నిషాదుడుండేవాడు. అతడు తనకు పండిన ధాన్యంలోంచి కొంత భగవంతుని నైవేద్యానికి రోజూ ఆలయానికి తెచ్చి సమర్పించేవాడు. నైవేద్యం అయిన తర్వాత కొంచెం ప్రసాదంగా తీసుకునేవాడు. ఒకనాడు నిషాదుడు తేనె తేవడానికి అడవికి వెళ్తూ తన కుమారుని పిలిచి తాను వేగంగానే వస్తానని వచ్చే వరకు వేచి ఉండక ఆ స్వామివారి నైవేద్యానికి ధాన్యం తేనె తీసుకువెళ్ళి ఆలయంలో నివేదన కోసం ఇవ్వవలసిందిగా ఆదేశించి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లోనే అన్నం వండి భగవంతునికి నివేదన చేసి భోంచేస్తున్న తన కొడుకును చూచి ఆగ్రహంతో మండిపోయి ఆ కొడుకుని భగవంతుడంటే అంత నిర్లక్ష్యమా? గుడికి ధాన్యం తీసుకెళ్లి ఇవ్వమంటే అంత బద్ధకమా? నైవేద్యానికి ధాన్యం ఇవ్వకుండా నీవే వండుకొని తినేస్తావా భడవా అని కొడుకు తల నరికివేశాడు. ఆ నిషాదునికి భగవంతుడు ప్రత్యక్షమై నీ కుమారునిపై కోపం వద్దు. అతడు చాలా భక్తి శ్రద్ధలతో నాకు ధాన్యం వండి నైవేద్యం చేశాడు. అది నేను ఆరగించాకే అతడు భుజించాడు. నీలాగా అతడు భక్తుడే అని అతని కుమారుని బతికించాడు. తనకు ఒక మందిరం కట్టి తరించమని వరాహుడు ఆదేశించాడు నిషాదుడిని. ఆ మందిరానికి తూర్పున ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి తన దర్శనం చేసుకున్న భక్తులు తరిస్తారని నిషాదునికి వరాహరూపిగా భగవంతుడు చెప్పాడని, అలా నిషాదునిచే కట్టించబడినదే వరాహస్వామి ఆలయమని పురాణం చెబుతుంది. తిరుమల తీర్థాలు. బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో ఈ తిరుమల క్షేత్ర మహిమ, పర్వత మహిమ, ఈ పర్వతంలో ఎన్ని తీర్థాలున్నాయో వాటి వైభవం ప్రభావం గురించి వివరణ ఉంది. ఈ పురాణం ప్రకారం ఈ క్షేత్రంలో 66 కోట్ల తీర్థాలున్నాయట. నమ్మశక్యం కాదు కదా. కానీ ఈ క్షేత్రంలో అణువణువున దేవతలు, ఋషిమునులు, గంధర్వాదులు తపస్సు చేస్తుంటారు. ప్రతి రాయి, ప్రతి చెట్టు, అక్కడ పడే ప్రతి నీటి బొట్టు ఈ మహాత్ములకు ఆశ్రయం, నిలయమై, పావనమై ఆ మహాజ్ఞానులు తపఃప్రభావంతో సాక్షాత్తు భగవంతుని అనుక్షణము చూస్తూ సేవిస్తూ తరిస్తున్న మహాపుణ్యక్షేత్రం. అక్కడ ఉన్న ప్రతి నీటి బొట్టు ఒక తీర్థమే. ఈ కోట్ల తీర్థాలు భగవంతుని యందు భక్తునికి ఆసక్తి కలిగించేవి. అందులో ముఖ్యంగా వచ్చిన భక్తులకు భగవంతుని యందు విశేష అభిరుచి కలిగించగలిగిన జ్ఞానం ఇచ్చే తీర్థాలు 108 ఉన్నాయని చెప్పబడింది. విశేషంగా అందులో 64 తీర్థాలు భక్తి వైరాగ్యాలు కలిగించటానికి ప్రసిద్ధి అని చెప్పబడింది. మహా విశేషంగా మోక్షమిచ్చే శక్తి గలవిగా కొన్ని తీర్థాల గురించి విపులంగా వివరించబడింది. అవి స్వామి పుష్కరిణి, పాపనాశనం, ఆకాశగంగా, కుమారధార, తుంబుర తీర్థం,
రామకృష్ణ తీర్థం, పాండుతీర్థం, పంచాయుధ తీర్థం, గోగర్భం. వశిష్ఠులు స్వామి పుష్కరిణి. పౌరోహిత్యం చేయటం పాపం మూటగట్టుకోవడానికా, మరి చెయ్యకూడదా? ప్రతి ఊరికి ఒక పురోహితుడుంటాడు. పురానికి హితం కోరేవాడు, హితం కలిగేట్లు చేసేవాడు కనుక పురోహితుడని అతనికి పేరు. గ్రామం మీద ఆధారపడి పౌరోహిత్యం చేసి గృహస్థులిచ్చే 10 రూపాయల దక్షిణ డబ్బులతో కాలక్షేపం చేసేవారు సంపాదించేది ఆ కొద్దిపాటి ధనం మాత్రమే కాదు, ధనం ఇచ్చిన గృహస్థుల పాపాలు కూడా వీరు తీసుకుంటారని వీరిలో చాలామందికి తెలియదు. దక్షిణ దానం తీసుకున్న బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తం కింద రోజూ తీసుకున్న దానాన్ని బట్టి గాయత్రీ జపం, ఇతర మంత్ర జపం చేయాలని, తను రోజూ నిత్యానుష్ఠాన కర్మలు విధిగా నిర్వహించాలని శాస్త్రంలో చెప్పబడింది. ఇలా ప్రాయశ్చిత్తం ఎంత చేసినా దక్షిణ ఇచ్చిన వారి పాపాలు అన్నో ఇన్నో వీరికి మిగిలిపోతాయని తెలుసుకోవాలి. తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారైనా భక్తితో వీరు వెంకటాచలానికి వచ్చి పాప పరిహారం చేసుకోవాల్సి ఉంది. ఈ విషయం బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో ప్రత్యేకంగా చెప్పబడింది. వశిష్ఠులు రాజపురోహితుడు. ఎంతోమంది రాజులకు ఆయన పురోహితుడు. ఆయన శాస్త్రం అధ్యయనం చేసిన మహాజ్ఞాని కనుక ఎప్పుడూ ఆయనకు పాపభీతి ఉండేది. స్వతహాగా సాత్వికుడు, నిష్ఠాపరుడు, శాస్త్రానుసారంగా విధి విశేషాలు పాటించేవాడు, మహాతపస్వి. అంతటి వానికి కూడా ఎక్కడి లేని భీతి పట్టుకుంది. ఒక్కసారి ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు. ఎందరో రాజులకు పౌరోహిత్యం చేసి అందరి పాపాలు పొందాను. వాటి ప్రక్షాళన చేసే ఉపాయం ఏంటి? ఎలా సాధ్యం? అంత జ్ఞాని అయినా తెలిసిన వరకు అన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తున్నా ఆయన మనస్తాపం తీరలేదు. దీనికి తోడు సర్వాబద్ధుడి సమస్య ఆయనకి ఇంకొకటి. సర్వాబద్ధుడు ఒక బ్రహ్మబంధువు. బ్రహ్మబంధువు అంటే స్వాధ్యాయ ప్రవచనం చేయని బ్రాహ్మణుడు. ప్రతి బ్రాహ్మణుని విధి ఉపనయనానంతరం తన శాఖకు సంబంధించిన వేదాధ్యయనం తర్వాత శాస్త్రాధ్యయనం చేయాలి. దానితో పాటు నిత్య నైమిత్తిక కర్మ శాస్త్రబద్ధంగా చేయాలి. తనకి తెలిసిన శాస్త్రం ఇతరులకు నేర్పాలి. దానాలు తీసుకోవడమే కాదు, తాను దానం చేయాలి. శాస్త్రంలో చెప్పినట్టు విధి నిషేధాలు తన జీవితకాలం పాటించి సర్వార్పణ బుద్ధితో భగవదారాధన చేయాలి. కామ్యకర్మలు తన కోసం చేసుకోకుండా సమాజం కోసం, ఇతరుల క్షేమం కోసమే జీవితం గడపాలి. తనకు ఇతరులిచ్చిన దక్షిణదానంతో తృప్తి చెందాలి కానీ తాను చేసిన వైదిక కర్మలకు ధన రూపంలో, దాన రూపంలో, దక్షిణ రూపంలో తనుగా ఏమీ ఆశించరాదు. అటువంటి వాడే బ్రాహ్మణుడు. మిగతా వారిని బ్రహ్మబంధువులు అంటారు. అలాంటి బ్రహ్మబంధువే సర్వాబద్ధ. పేరులో లాగానే అబద్ధాలు, కర్మభ్రష్టుడు. శాస్త్రజ్ఞానం లేదు, బ్రాహ్మణత్వం లేదు, కానీ దక్షిణ మాత్రం కావాలి. ఏ నియమానికి కట్టుబడని వాడని తెలియాలి. ఒకచోట పెద్ద యజ్ఞం జరుగుతుంది. బ్రాహ్మణులకు దానాలు, భూరి దక్షిణలు, సంతర్పణలు ధారాళంగా చేస్తున్నారు. అక్కడికి సర్వాబద్ధుడు వెళ్ళి ముందుగా చేయి చాచాడు. ఏమిరా, వశిష్ఠులను అనుకుంటున్నావా? ముందుగా దక్షిణ ఇవ్వడానికి అంటూ పక్కకి నెట్టేశారు. సర్వాబద్ధుడికి వశిష్ఠులెవరో తెలియదు, కానీ అక్కడి వారి మాటలను బట్టి ఆయనేదో చాలా గొప్ప బ్రాహ్మణుడని తెలిసి కర్మధర్మ సంయోగం కలిగింది. ఉద్ధారమయ్యే సమయం వస్తే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. పూర్వజన్మ కర్మఫలం తన బతుకుపై తనకే అసహ్యమేసి సర్వాబద్ధుడు తనకు ఉద్ధారం ఆ వశిష్ఠుల వారి ద్వారానే కావాలని నిశ్చయానికి వచ్చి గురుభావంతో అప్పటి నుండి వశిష్ఠ వశిష్ఠ అని వశిష్ఠ జపం ప్రారంభించాడు. అలా పట్టుబిడవకుండా తపస్సు చేస్తున్నట్టు వశిష్ఠనామం జపం చేస్తున్న విషయం వశిష్ఠుల వారి దాకా వచ్చింది. నా పాపాల గురించి మనస్తాపంతో ఉన్న నాకు ఈ సర్వాబద్ధుని పాపాలొకటి. నన్ను నమ్ముకున్న వీడిని ఉద్ధారం చేయకపోతే వీడి పాపాలు కూడా నాకు అంటుకునేలా ఉన్నాయి కనుక వీడి పాప ప్రక్షాళన కూడా నా బాధ్యతే అని ఉపాయం ఆలోచించాడు. ఈ పాప పరిహారం కోసం బ్రహ్మదేవుని గురించి ప్రార్థించి మెప్పించి తన పరిస్థితి చెప్పుకొని ఏం చేస్తే తన పాప పరిహారం అవుతుందో సెలవివ్వమని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవులు వశిష్ఠులకు ఉద్ధారం కావడానికి చెప్పిన ఉపాయం
వెంకటాచల క్షేత్రం చాలా మహిమ కలది, శ్రేష్టమైనది. పాప ప్రక్షాళనకు అంతకు మించి క్షేత్రం లేదు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మిగతా తీర్థాలు సేవించి వెంకటాచలానికి పాఠ ప్రవచనం శాస్త్రాధ్యయనాలతో ప్రదక్షిణ చేస్తే నీ కోరిక తీరుతుంది. వశిష్ఠులు ఎందరో రాజులను ఉద్ధారం చేసిన మహర్షి. విశ్వామిత్రులంతటి వాడికి ఆదర్శప్రాయుడిగా నిలిచినవాడు. వశిష్ఠులు అలానే చేసి తాను ఉద్ధారమయ్యి తనతో పాటు సర్వాబద్ధుని కూడా ఉద్ధారం చేసి అతడిని సర్వసిద్ధునిగా మార్చిన వృత్తాంతం బ్రహ్మపురాణం ఉత్తర భాగంలో చెప్పబడింది. అలా వెంకట చేయగల శక్తి ఈ పర్వతానికి ఉంది కనుకే ఈ పర్వతం వెంకటాచలం. అటువంటి శక్తి స్వతసిద్ధంగా పర్వతానికి, దానిపై ఉన్న తీర్థాలకు ఉంది. ఎందుకంటే వైకుంఠంతో దిగి వచ్చిన స్వామి అక్కడే ఉన్నాడు కనుక. అది స్వామివారి క్రీడాచలం కనుక. పాపనాశనం. పూర్వం వృత్తాసురుని వధించిన ఇంద్రుడు ఈ తీర్థంలో ఒకసారి స్నానమాచరించినంత మాత్రాన బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తి పొంది తిరిగి ఇంద్ర పదవి పొందాడు. తరువాయి భాగం మరో వీడియోలో.